నెక్స్ట్ బ్యాచ్ చికెన్ పికిల్ రెడీగా ఉందండి. సో మీరు చూస్తే అర్థమైపోతుంది. ఆయిల్ ఎక్కువ వేయము, మనము మసాలాలు మాత్రమే ఉంటాయి, పీసెస్ ఎక్కువ ఉంటాయండి. మన దాంట్లో ఆర్డర్ చేస్తే ఒకటండి నాకు కమెంట్స్ వస్తున్నాయి మీ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయండి. సో ఆ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి అంటే నాకు చికెన్ ఒక 1 kg చికెన్ తీసుకొని దాన్ని ఫ్రై చేసి పికిల్ చేస్తే నాకు 1 kg పికిల్ రాదండి, 750 grams అంతే వచ్చేది. సో దానికి తగ్గట్టు నేను ప్రైస్ ఫిక్స్ చేసుకుని నేను సేల్ చేస్తున్నాను. నా ప్రైజెస్ వేరే వాళ్ళవి ప్రైజెస్ కంపేర్ చేసి చూడండి. నిజంగా మీకు ఎక్కువ అనిపిస్తే నాకు కమెంట్ చేయండి, నేను దానికి రెస్పాన్స్ ఇస్తాను. సో మీరు ఒకసారి చూడొచ్చు. నేను యూస్ చేసేది కూడా పల్లి నూనె అండి. పల్లి నూనె యూస్ చేస్తాను. ఇంట్లోనే మసాలాలు చేసి నేను ప్రిపేర్ చేసుకుంటాను అనమాట. ఇంకొకటి, నేను మంచి క్వాలిటీ ఇవ్వకపోతే నాకు ఫస్ట్ మీషో QC పాస్ అవ్వదు. చూడండి, నేను ఇప్పుడు డిస్పాచ్ చేయాల్సిన ఆర్డర్స్, నేను ఆల్రెడీ చేసిన ఆర్డర్స్, డిస్పాచ్ చేసిన ఆర్డర్స్ ఇవి. సో చేయాల్సిన ఆర్డర్స్ ఏమో ఇవ్వండి. సో నా మీద ట్రస్ట్ లేకుండా అయితే నాకు ఆర్డర్స్ రావు కదా. అండ్ నన్ను నమ్మి నాకు స్కూప్ ఆర్డర్స్ ఇస్తున్నారు, కాంబో ఆర్డర్స్ ఇస్తున్నారు. మీకు ఎందుకు ఎక్కువ ప్రైస్ అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ మీరు కమెంట్ చేసే బదులు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. మీకు నిజంగా టేస్ట్లో క్వాలిటీ లేదు అనిపిస్తే మీరు ఎలాంటి కమెంట్ ఇచ్చినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, నన్ను ట్రస్ట్ చేయండి. ప్లీజ్ మెసేజ్ ఫర్ ఆర్డర్ అండ్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ కూడా చేసుకోవచ్చండి. కాంబోస్ ఉన్నాయి మన దగ్గర, స్కూప్ ఆర్డర్స్ ఉన్నాయి, ఎనీథింగ్ యూ కెన్ ట్రై. ఒక్కసారి క్వాలిటీ చూసిన తర్వాతే మీరు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.